స్టార్ట్ అయింది వీడియో 1 minute. ఓకే కడుపు రగిలిపోతుంది యాజ్ ప్రిన్సిపల్ గా. ఈ వీడియో ఓన్లీ పేరెంట్స్ మాత్రమే అండి, మిగతా వాళ్ళు ఎవరు చూసినా స్కిప్ చేయొచ్చు. మ్యాటర్ ఏంటంటే మీరు పిల్లల్ని స్కూల్కి ఎందుకు లేట్ పంపిస్తున్నారు, పిల్లలు స్కూల్లో కళ్ళు తిరిగి ఎందుకు కింద పడుతున్నారు, పిల్లలు టీచర్స్ ఎదురు తిరిగి ఎందుకు మాట్లాడుతున్నారు, పిల్లలు డైలీ యూనిఫామ్ ఎందుకు వేసుకొని రావట్లేదు స్కూల్ కి. నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి పేరెంట్స్ నాకు సమాధానం చెప్పాలి కామెంట్ లో. పిల్లలు లేట్ ఎందుకు వస్తారండి, మీరు నైట్ త్వరగా పడుకుంటారు, పిల్లలు త్వరగా పడుకుంటారు. మీరు నైట్ 12-1 గంటల దాకా ఫోన్ చూస్తే పిల్లలు కూడా చూస్తారు. వాళ్ళు పొద్దున్న లేవడానికి ఎలా సహకరిస్తుంది వాళ్ళ బాడీ. పిల్లలు స్కూల్లో కళ్ళు తిరిగి ఎందుకు కింద పడుతున్నారు, ఉదయాన్నే మ్యాచ్ పంపిస్తారా మీరు తిన్నారా మీ చిన్నతనంలో? ఏంటంటే తెలుసా, మైదా పిండి అది పెట్టొచ్చా? యూ షుడ్ అవాయిడ్ దట్. పిల్లలు టీచర్స్ ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు కూడా ఎదురు తిరుగుతున్నారు కాబట్టి. డిసిప్లిన్ అంటే ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. స్కూల్లో 50% డిసిప్లిన్ వస్తుంది, ఇంట్లో 50% డిసిప్లిన్ వస్తుంది. మొత్తం స్కూల్ నుండి రావాలంటే రాదు. మీ పిల్లలకి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మీరు, తర్వాత మేము. మీ 100% మీరు ఇచ్చి మీరు మమ్మల్ని అడగండి. పిల్లలు యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారండి, తల్లిదండ్రులు ఒళ్ళు నుంచి ప్రతిరోజు బట్టలు ఉతకాలి. ఉతికితే పిల్లలు వేసుకొని వస్తారు. పిల్లలు స్కూల్లో టైంకి దింపిన తర్వాత మీరు ఏ పనైనా చూసుకోండి. మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ కానంత వరకు మీ లైఫ్. వన్స్ మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మీ లైఫ్ మొత్తం పిల్లలకు సాక్రిఫైస్ చేయడమే. పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్లో, కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు, టీచర్స్ ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు, యూనిఫామ్ వేసుకొని రావట్లేదు, టైంకి రావట్లేదు. నేను ఎవరితో చెప్పుకోవాలి మా బాధలు? వాట్ ఇస్ గోయింగ్ ఆన్? ఇంటి దగ్గర మీ ఇష్టాన్ని మీ పిల్లలు ఏదంటే అది చేంజ్, స్కూల్లో మారాలంటే మారరు. జాగ్రత్తగా మాట్లాడండి పిల్లలతో. అసలు జెన్జీ జనరేషన్ నడుస్తుంది, పిల్లలతో జాగ్రత్త. వాళ్ళకి హింట్ ఇస్తే చాలు, పని కంప్లీట్. ఈ వీడియో ప్రతి పేరెంట్ షేర్ చేయండి. పిల్లల బిహేవియర్ స్కూల్ వర్ష్ ఉంటుంది. మీ పిల్లలు మీరే దారిలో పెట్టుకుని స్కూల్ పంపేయండి, మేము దారిలో పెడతాం. డూ హ్యావ్ సెన్స్, కామన్ సెన్స్. యాజ్ ఎ పేరెంట్ ఒకసారి ఆలోచించండి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య?